బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ 90% ఇక్కడ ఉన్నారు. అయితే మనం అందరం కూడా అర్హులమేనా అన్నది ప్రశ్న. మనం అందరూ కూడా నిత్య జీవానికి వెళ్తామా? ఎందుకు ఈ యొక్క ప్రశ్న మీకు వేస్తున్నానంటే, ఒక ఉపదేశకుడు ఉన్నాడు, ఒక బోధించేవాడు ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా 10 మందికి బోధించే వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఒకసారి అతని దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అలాగే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ ఉపదేశకుడు, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పాస్ట్ గారు అనుకోండి, పాస్ట్ గారు బాగా బైబిల్ చదివి బాగా బైబిల్ బోధించి అనేక సేవకుల్లో అనేక కుటుంబాల్లో ఒక వెలుగును నింపిన ఒక పాస్ట్ గారు అడుగుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను అర్హుడినేనా అని చెప్పేసి అడుగుతాడు ప్రశ్న. నేను నిజంగా నిత్య జీవానికి వెళ్తానా? నేను నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏముండాలి నాలో లక్షణాలు? మనం యూజువల్గా ఏమనుకుంటాం, బోధించే వ్యక్తి, అందరికీ యేసుక్రీస్తు వారి కోసం చెప్పే వ్యక్తి, అందరి కోసం మార్పు చెందాలి, పాపం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి అని చెప్పే వ్యక్తి అడగాల్సిన ప్రశ్న ఇదేనా? అతను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి అని ఎవరిని అడుగుతున్నాడు? యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాను. నేనేమి బయట ఎవరి కోసమే ఏం చెప్పను, అంతా బైబిల్లోనే చెప్తాను. అయితే యేసుక్రీస్తు వారిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నిత్య జీవానికి వెళ్ళడానికి నేనేం చేయాలి అని అడుగుతున్న వ్యక్తి కూడా బాగా దైవజనుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి, యేసుక్రీస్తు వారి దగ్గరికి చేరువలో ఉండే వ్యక్తి, యేసుక్రీస్తుని దగ్గరగా చూస్తున్న వ్యక్తి, యేసుక్రీస్తు వారితో ప్రయాణం అవుతున్న వ్యక్తి అడుగుతున్న ప్రశ్న. అయితే యేసుక్రీస్తు వారికి దానికి చెప్పిన సమాధానం చాలా విచిత్రంగా అనిపించింది. నేను అనుకునేవాడిని, ఒకవేళ దేవుని నమ్ముకొని యేసుక్రీస్తుతో పాటు మనం నడవాలంటే, ఆయన నిత్యత్వంలోనికి చేరాలంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిసం పొందితే నిత్య జీవానికి వెళ్ళిపోతామేమో అనుకునేవాడిని. అదే ప్రశ్న యేసుక్రీస్తు వారిని అడిగితే, బాప్తిసం పొందిన వ్యక్తే, యేసుక్రీస్తు వారితో పాటు నడిచిన వ్యక్తే, యేసుక్రీస్తుతో పాటు జర్నీ చేసిన వ్యక్తే, యేసుక్రీస్తు కోసమే చెప్తున్న వ్యక్తే నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అంటే, యేసుక్రీస్తు వారు సింపుల్ సమాధానం చెప్పండి అందరూ. లూకాసు వార్త 10వ అధ్యాయం, దయచేసి ఎవరైనా చదవండి, ఒక్క వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కి దీనికి లింక్ ఉంది. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అతని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోటు, నీ పూర్ణ మనసుతోటు, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగ చేయము, అప్పుడు నీవు జీవించదు అని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చెప్పాడు. బోధకుడే, పాస్ట్ గారే, ఒకప్పుడు బోధకుడే, ధర్మశాస్త్రాన్ని అంతటినీ తెలిసిన వాడే అడుగుతున్న ప్రశ్న, నేనేం చేయాలి నిత్య జీవానికి వెళ్ళాలంటే, అంటే నీ ధర్మశాస్త్రాన్ని ఇప్పటి వరకు బోధించావు కదా, ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని యేసుక్రీస్తు వారు తిరిగి అతను ప్రశ్న అడిగినప్పుడు, నీ పూర్ణ హృదయంతోటి, నీ పూర్ణ ఆత్మతోటి అతన్ని స్తుతించాలి, ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని సమాధానం యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడే చెప్పాడు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పలేదు. సమాధానం ఎవరు చెప్పారు? చెప్పాలి. ప్రశ్న వేసు